ఆకాంక్ష ఒప్పుకోవడంతో వంట చేద్దామని కిందకొస్తారు ధ్రువ్ మరియు ఆకాంక్ష. ఆ జంట పక్షులు రెండు అలా కూర్చుని ఉండడం చూసి వాళ్ళు కూడా కలిసిపోయారు అని అనుకొని ఇద్దరు కిచెన్ లోకి వెళ్లి లక్ష్మి ఆంటీని బయటికి తోసేస్తారు. వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేయాలి అని ఆలోచించి దానికి కావాల్సిన సామాన్లన్నీ తీసి బయట పెట్టుకుంటారు. ఆకాంక్ష మసాలాలు అవి ప్రిపేర్ చేస్తానని ధ్రువ్ని కూరగాయలు కట్ చేసేవమని చెప్తుంది. ఆకాంక్ష వెజిటేబుల్ బిర్యానీకి కావలసిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అన్నీ చేసినా కూడా ధ్రువ్ మాత్రం ఇంకా ఒక్క ఉల్లిపాయ కూడా కట్ చేయకుండా అన్నీ అలానే పెట్టుకొని ఆ ఉల్లిపాయ తొక్క తీస్తూ కనిపించేసరికి ఆకాంక్షకి ఎక్కడలేని కోపం వచ్చేసి ధ్రువ్కి 3 దెబ్బలు 6 తిట్లతో అక్షింతలు వేసి కిచెన్ లోంచి బయటికి తోసేస్తుంది. ధ్రువ్ మొహం మార్చుకుని బయటికి వస్తే అతన్ని చూసిన లక్ష్మి పగలబడి నవ్వేసరికి అతనికి ఉక్రోషం ఎక్కువైపోయి స్నాక్స్ బార్ లో ఉన్న 4 చిప్స్ ప్యాకెట్లు, ఒక డ్రింక్ బాటిల్ పట్టుకుని థియేటర్ రూమ్ లోకి వెళ్తూ, వీళ్ళకి బాగా అలసైపోయాను నేను ఛా అని గొనుగుతూ వెళ్తుంటే, ఇంకోసారి అలా గొనిగావంటే అట్లకాడ కాల్చి వాత పెడతాను మళ్ళీ జాగ్రత్త అని కిచెన్ లోంచి అరుస్తోంది ఆకాంక్ష. ఛా దీనికి బాగా కోపం ఎక్కువైపోతుంది మధ్య అని బయట కనలేక మనసులోనే అనుకొని థియేటర్ రూమ్ లో దూరతాడు ధ్రువ్. అతను మూవీ చూసేలోపు లక్ష్మి కూరగాయలన్నీ కట్ చేసిస్తే చక్కగా వెజిటేబుల్ బిర్యానీ చేసి దానికి తోడుగా మిల్ మేకర్ కుర్మా చేస్తుంది ఆకాంక్ష. థియేటర్ రూమ్ లో కూర్చున్న ధ్రువ్కి కిచెన్ లో వండుతున్న వంటల గుమగుములు థియేటర్ వరకు రావడంతో అప్పటికి 3 చిప్స్ ప్యాకెట్లు తిన్నా మళ్ళీ పొట్టలో పేగులు ఆవురావురు మనడంతో మెల్లిగా లేచి డైనింగ్ టేబుల్ వరకు వెళ్తాడు. అప్పటికి ఆకాంక్ష టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అక్కి బంగారం ఏం చేస్తుంది అంటాడు. ఏం చేస్తున్నానో చూస్తున్నావుగా, ఏ కళ్ళు కనిపించట్లేదా ఏంటి అని అంటుంది అక్కి. అక్కి బంగారం నువ్వు నా మీద అలా కోపంగా ఉండకే, నాకేదోలా ఉంది అని ధ్రువ్ క్యూట్ గా అనేసరికి అతనికి కనిపించకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది ఆకాంక్ష. ఆమె నవ్వడం చూసేసిన ధ్రువ్ కిచెన్ లోకి వెళ్లి ఆమె కొంగు పట్టుకుని లాగుతాడు. అలా సడన్ గా లాగేసరికి ఒక్కసారిగా అతని ఉక్కు లాంటి శరీరానికి తగిలి తల రుద్దుకుంటుంది ఆకాంక్ష. అబ్బా ధ్రువ్ ఎందుకు అలా లాగావు అని అడుగుతుంది. మరి లేకపోతే ఏంటే, నువ్వు కోపడుతున్నావని నేను బ్రతిమలాడుతుంటే నువ్వేమో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావా అని అంటాడు ధ్రువ్. ఏమండి మీరలా బ్రతిమలాడుతూ వెనక తిరుగుతుంటే చాలా ముద్దుగా ఉన్నారండి అని ఆమె ముద్దు మొమ్ముతో కళ్ళు టపటపలాడేస్తూ అనేసరికి ఒక్క నిమిషంలో ఆమె బుగ్గలు లాకేసి బుగ్గల మీద అటొక బైట్ ఇటొక బైట్ ఇచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు ధ్రువ్. ఆకాంక్ష బుగ్గలు రుద్దుకుంటూ, అసలు బుద్ధి లేదు ధ్రువ్ నీకు, ఏంటి పనులు అంటూ వెనకే వెళ్తుంది. ఆమె బయటకు వెళ్లేసరికి శ్రావ్య, నరేంద్ర లోపలికొస్తూ కనిపిస్తారు. వాళ్ళని చూసి ఇక ధ్రువ్ని ఏమీ అనలేక వాళ్ళని ఆహ్వానిస్తుంది. కరెక్ట్ గా లంచ్ టైంకి రావడంతో వాళ్ళని కూడా లంచ్ చేయమని చెప్పి అందరూ కలిసి మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు. ఆకాంక్ష ధ్రువ్ ముందుగానే అనుకున్నట్టు వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు. శ్రావ్య ఒకటి చెప్పనా అని అక్కి అడిగితే, చెప్పక్కి అని అంది శ్రావ్య. రేపు సండే కదా, సరదాగా ఎటైనా వెళ్దామనిపించింది. సరే అని ఆలోచిస్తుంటే ధ్రువ్కి మీ ఊరు చూడాలి అనిపించిందంట. సరదాగా అందరం కలిసి రేపు మీ ఊరు వెళ్దామా అని ఆకాంక్ష అడిగేసరికి శ్రావ్య ఆమె మాట అస్సలు కాదనక, సరేరా వెళ్దాం, నేను నాన్నకి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని చెప్తాను అని అంది. ఆకాంక్ష సరే అనడంతో శ్రావ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తే, 2 రోజులు అక్కడే ఉందాము, ఒక 2 pairs బట్టలు ఎక్స్ట్రా తెచ్చుకో నరేంద్ర అని చెప్తాడు ధ్రువ్. సార్ నేనెందుకు అని నరేంద్ర అంటే, అదేంటి నరేంద్ర అలా అంటో, మీ మామగారింటికి నువ్వు లేకుండా మేమెలా వెళ్తాం అని అన్నాడు ధ్రువ్. అబ్బా సార్ ఇంకా మా పెళ్ళి అవ్వలేదు, అలానే శ్రావ్య ఉండగా నేనెందుకు సార్ అని మొహమాటంగా అన్నాడు నరేంద్ర. మరేం పర్లేదు రా నరేంద్ర, మీ మామగారు ఊరు ఇల్లు చూసినట్టుంటుంది అని ఆకాంక్ష అంటే, సార్ అని నరేంద్ర అంటుంటే, ఇంకేం మాట్లాడుకు నువ్వు వస్తున్నావు, రేపు 6:30కి స్టార్ట్ అవుతున్నాం, రెడీగా ఉండండి అని చెప్తాడు ధ్రువ్. అలా ఆ రోజు ముగించి రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రాదేవి వడిలో సేద తీరుతారు. స్నో మరియు డైజీలని జాగ్రత్తగా చూసుకోమని లక్ష్మమ్మకి చెప్పి ఉదయం 4 గంటలకే లేచి వాళ్ళకి కావలసినవన్నీ ప్యాక్ చేసుకుని ఖచ్చితంగా 6:30కి హైదరాబాద్ నుంచి పక్కనే ఉన్న కొండపల్లి అనే ఊరికి బయలుదేరుతారు
ఆకాంక్ష, ధ్రువ్, నరేంద్ర, శ్రావ్య మరియు ఆనంది, అజయ్లు. ధ్రువ్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కన ఆకాంక్ష కూర్చోక, మధ్యలో అజయ్, ఆనంది కూర్చోక, లాస్ట్ లో నరేంద్ర, శ్రావ్య సెటిల్ అవుతారు. పాటలు వినుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ప్రయాణం అవుతారు. ఎక్కువసేపు ధ్రువ్ డ్రైవ్ చేయడంతో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అజయ్ డ్రైవింగ్ కి తీసుకుంటాడు. అలా 5 గంటల ప్రయాణం తర్వాత కొండపల్లికి చేరుకుంటారు మన జంటలు. ఆకాంక్ష, ధ్రువ్ మరియు అజయ్లు ఆర్టిస్టులు అవడంతో ఆ ఊరి జనం అందరూ వీళ్ళు వస్తున్నారని తెలిసి శ్రావ్య వాళ్ళ ఇంటి ముందు గుమిగూడి ఉంటారు. కొంచెం దూరంలోనే కారు ఆపడంతో అక్కడ అంతమంది జనాల్ని చూసి ఆకాంక్ష కారులో కూర్చుని భయపడుతుంటే, సరే నేను వెళ్ళి వాళ్ళని డైవర్ట్ చేస్తాను, కానీ వెనుక నుంచి ఏదైనా దారి ఉంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని అంటాడు ధ్రువ్. అక్కర్లేదు ధ్రువ్, నేను వెళ్ళి ఏదో ఒకటి చెప్తాను, నాన్నకి ఫోన్ చేస్తాను, నేను అటు వెళ్ళగానే మీ ముగ్గురు ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళండి, ఆ సైడ్కి ఎవరు రారు అని అంటుంది శ్రావ్య. శ్రావ్యతో పాటు వెనకే ఆనంది, నరేంద్రలు వెళ్తారు. వాళ్ళలా కార్ దిగి వెళ్ళగానే శ్రావ్య వాళ్ళ నాన్న వచ్చేసి ఆకాంక్ష, ధ్రువ్ మరియు అజయ్ని ఇంట్లోపలికి తీసుకెళ్తారు. అబ్బా అంకుల్, మీరెందుకు వీళ్ళందరికీ చెప్పారు మేము వస్తున్నామని? ఇప్పుడు చూడండి ఇంటి ముందు ఎంతమంది ఉన్నారో అని ఆకాంక్ష బుంగమూతి పెట్టుకొని అనగాని, సారీ తల్లి, అలగకరా, మన రాముడున్నాడు కదా, వాడు రంగయ్యతో చెప్తుండగా వేరే ఎవరో విని అలా ఊరంతా తెలిసిపోయిందిరా, వాడు కూడా కావాలని చేయలేదు తల్లి అని శ్రావ్య తండ్రి రాఘవరావు అనడంతో, అయ్యో అంకుల్ మీరు అలా సారీ చెప్పకండి ప్లీజ్, నాకేదోలా ఉంటుంది అని వెళ్ళి రాఘవరావుని హత్తుకుంటుంది. కానీ నువ్వు ఎంజాయ్ చేయడానికి లేదు కదా తల్లి అని రాఘవరావు అంటే, దాని గురించి మరేం బాధపడకండి అంకుల్, మేము ఇక్కడికి వచ్చింది ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి, ఈ ఎండలకి బయటకు వెళ్తే ఇంకేమైనా ఉందో చెప్పండి, ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేద్దాం అని ఆమె చెప్పేసరికి అప్పుడే కిచెన్ లోంచి బయటకు వస్తున్న శ్రావ్య అమ్మ వరలక్ష్మి అది విని, బంగారం వచ్చేసావా అంటూ ఆకాంక్ష దగ్గరకు వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఎలా ఉన్నారా ఆంటీ అని ఆమెను హత్తుకుంటూ ఆకాంక్ష అడిగేసరికి, ఎప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను బంగారం అని వరలక్ష్మి అంటే అప్పుడే అందరినీ పంపించేసి లోపలికి వస్తున్న శ్రావ్య, హలో వరలక్ష్మి మాత, ఏంటి నీ బంగారాన్ని చూడగానే పక్కన ఎవరున్నది కనిపించట్లేదా? ధ్రువుని అలానే నిల్చోబెట్టి మాట్లాడేస్తున్నావు అని అడిగేసరికి అప్పుడు పక్కన ధ్రువుని చూసిన వరలక్ష్మి, అయ్యయ్యో చూసుకోలేదు బాబు క్షమించండి అని గబగబా కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అయ్యో ఆంటీ మీరు అలా గాబరా పడకండి, నన్ను కూడా ఆకాంక్షలానే ట్రీట్ చేయండి చాలు అని అతను అంటే, అది బాబు అని ఆమె నసుగుతుంటే, ఆంటీ నేనేం రాక్షసుడిని కాదు, నేను కూడా మీలాగే మనిషిని, సో మీరు నా దగ్గర మరీ ఇంత ఇబ్బంది పడకండి, మీరు ఇబ్బంది పడేటట్టయితే నేను ఇక్కడ ఉండను, ముందే చెప్పేస్తున్నా అని అన్నాడు ధ్రువ్. అతని మాటకి, అయ్యో బాబు అలా అనుకు, కొంచెం సేపు అయితే అలవాటు పడిపోతావు కదా, నిన్ను కూడా నా బంగారంలానే చూసుకుంటాను అని మిగిలిన వాళ్ళ వైపు తిరిగి, అయ్యో అందరూ రండి, ఎండను పడి వచ్చారు, ఈ జ్యూస్ తాగి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, కొంచెం సేపట్లో భోజనం సిద్ధం అయిపోతుంది, భోజనం చేసేద్దరు అంటుంది వరలక్ష్మి. అందరూ ఆమె చెప్పినట్టుగానే జ్యూస్ తాగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి గుమ్మగుమ్మలాడే తెలంగాణ రుచులు సిద్ధమయ్యి వారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆ వంటలు చూస్తుంటే ఒక్కొక్కరి నోట్లో నుంచి లాలాజలం ఊపికొస్తుంది. ఆకాంక్ష మాత్రం వాటన్నిటిని చూస్తూ ఏంటంటే ఇవన్నీ అని అడుగుతుంది. వరలక్ష్మి వాటిని చూపిస్తూ, ఇవ్వా, ఇదిగో ఇదేమో పొట్టేల తలకాయ కూర, ఇదేమో బోటి గోంగూర, ఇదిగో ఇదేమో పాయ గ్రేవీ, ఇంకా ఇదేమో నువ్వు మటన్ తినవని నీకోసమే స్పెషల్ గా చికెన్ బిర్యానీ అని ఆమె అవన్నీ చెప్పేసరికి ఆకాంక్షకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ లాలాజలం ఇంకా ఎక్కువైపోయి, ఆంటీ త్వరగా వడ్డించండి, ఈ డైటింగ్ లో పడి ఇవన్నీ తిని ఎన్ని రోజులైందో, ఈ రోజు డైటింగ్ లేదు ఏమీ లేదు, ఫుల్ గా లాగించేయాలి అని ధ్రువ్ అనేసరికి అప్పటి వరకు ధ్రువ్ ఇవన్నీ తింటాడో లేదో అని భయపడుతున్న రాఘవయ్య అలానే వరలక్ష్మి అతను ఆ మాట అనేసరికి ఫుల్ గా హ్యాపీ అయిపోయి, కూర్చో బాబు ఇప్పుడే వడ్డిస్తాను అని అంటుంది వరలక్ష్మి. అందరూ కూర్చున్న తర్వాత అందరికి ఫుల్ గా వడ్డించి ఆకాంక్షకు మాత్రం సెపరేట్ గా చికెన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై ఒక ప్లేట్ లో పెట్టి పక్కన కూర్చుని ఆవిడే తినిపిస్తూ ఉంటుంది వరలక్ష్మి. ఆంటీ పర్లేదు నేను తింటాను కదా, మీరు వాళ్ళకేం కావాలో చూసుకోండి అని అక్కి అంటే, వాళ్ళకేం కావాలో శ్రావ్య ఇంకా రంగమ్మ చూస్తారులే, కానీ ఏ నేను తినిపిస్తే తినవా ఏంటి, నోరు మూసుకొని తిను, ఎన్నాళ్ళైందో ఈ చేతితో నీకు తినిపించి అని వరలక్ష్మి అనగానే ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపుకొని, నోరు మూసుకొని ఇలా తింటారా ఆంటీ,
అని ఆకాంక్ష చిలిపిగా అడిగితే, అల్లరి పిల్ల, ఇలా ఉండేదానివి ఇలా అయిపోయావు చూడు, కాస్త ఎక్కువ తినవే అని అంటుంది వరలక్ష్మి. ఆంటీ, మీకు తెలియంది కాదు కదా, ఎంత తిన్నా ఈ బాడీ ఇంతే, ఇలానే ఉంటుంది. ఇంకా ఈ మధ్య ధ్రువ్ దయ వల్ల ఎక్కువ తింటున్నాను కాస్త, కావాలంటే ధ్రువుని అడగండి అని అంది అక్కి. అబ్బే, అలాంటిదేం లేదా ఆంటీ, మీకన్ని కహానీలు చెప్తుంది, ఎక్కువ అసలు తినదు, సరిగ్గా తినడం కూడా రావట్లేదు ఈ మధ్య అయితే అని తింటున్నవాడు కాస్త మొన్నటి ఇన్సిడెంట్ తలుచుకొని చెప్తాడు ధ్రువ్ బాబు. ఓయ్, నువ్విలా నన్ను కావాలని ఇరికించడం ఏం బాలేదు అని ఆకాంక్ష అంటే, ధ్రువ్ బాబు చెప్పకపోతే మాత్రమే నువ్వెంత తింటావో నాకు తెలియదే ఏంటి అని అంటుంది వరలక్ష్మి. అబ్బా ఆంటీ ప్లీజ్, బానే తింటున్నాను నేను, మీరు కోప్పడకండి, ఆకలేస్తుంది, పెట్టండి అంటూ ఆవిడ దగ్గర గారాలు పోతున్న ఆకాంక్షను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ధ్రువ్. అలా అందరూ భోజనాలు ముగించుకొని అప్పటికే సమయం 3:30 అవ్వడంతో కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత మన పొలాల దగ్గరికి తీసుకెళ్తాను అని రాఘవయ్య చెప్పడంతో అందరూ వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం 5 అయ్యేసరికి అందరూ లేచి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి పొలాల దగ్గరికి వెళ్తారు. ఆకాంక్ష, ధ్రువ్ బాబు ఇద్దరు ముసుగులు వేసి ఎవరికీ కనిపించకుండా ఊర్లో తిరుగుతూ ఉంటారు. పొలాల దగ్గరికి వెళ్లి అక్కడ ప్రకృతిని ఆస్వాదించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి ఆ రోజుకి డాబా మీద అందరూ ఊసులు చెప్పుకుంటూ పడుకుంటారు. ఆ తెల్లారి అందరూ లేచి కాస్త రెడీ అయ్యేసరికి ఇంటికి పంతులు వచ్చి ఉంటారు. ఎందుకు వచ్చారో అర్థం కాక శ్రావ్య, నరేంద్ర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటే మిగిలిన నలుగురు వాళ్ళకి సర్ప్రైజ్ గా పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి వచ్చారని చెప్పేసరికి నరేంద్ర, శ్రావ్య ఇద్దరూ కొంచెం సర్ప్రైజ్ అయ్యి సిగ్గుతో తలలెత్తలేక ముడుచుకుపోతూ ఉంటారు. శ్రావ్య అంటే ఆడపిల్ల, సిగ్గుపడినా అందంగా ఉంటుంది, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు నరేంద్ర అని ధ్రువ్ ఆట పట్టిస్తుంటే, ఇంతకు ముందు కోపంతో ఒక్క మాట కూడా మాట్లాడని పాత ధ్రువుని తలుచుకొని ఇప్పుడున్న ధ్రువుని చూస్తుంటే అతనికి చాలా వింతగా, అలానే చాలా కొత్తగా అనిపించి, అంటే అదే సార్ అని అతను నసుగుతుంటే, ఏంటోయ్ అబ్బాయిలైతే మాత్రం సిగ్గుపడకూడదా ఏంటి అని నరేంద్రకి వత్తాసు పలుకుతుంది ఆకాంక్ష, ఆమెతో పాటు ఆనంది కూడా. ఇలా సిగ్గుపడుతూ అబ్బాయిల పరువు తీయక నరేంద్ర అని అజయ్ అంటే, అబ్బా అబ్బా, అబ్బాయిలు సిగ్గుపడకూడదని ఏ రాజ్యాంగంలో రాసుందేంటి అని అంటుంది ఆనంది. అబ్బో, సినిమా డైలాగులు కొట్టడం బాగా వచ్చినట్టుంది అమ్మాయి గారికి అని అజయ్ అంటుంటే, ఏ మీకు రావే సినిమా డైలాగులు, వస్తే మీరు కూడా వేయొచ్చు కదా. ఏంటి, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, మేము కూడా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళమే అండి అని అంటాడు అజయ్. సో వాట్ అని ఆమె కొంచెం యాటిట్యూడ్ గా అడుగుతూ ఉంటే, నీ పొగరికేం తక్కువ లేదు అని మనసులో అనుకుంటాడు అజయ్. తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసి కమెంట్ పెట్టడం మర్చిపోకండి. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.